హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పండగ రోజున తీరొక్క పూలతో ముగ్గులు వేస్తుంటారు కేరళలో. అదేవిధంగా తెలంగాణలో బతుకమ్మ పండగ రోజుల్లో పూలకు పెద్దపీట వేస్తారు. ఇది వారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. 9 రోజుల పాటు రోజుకో విధంగా పండుగ సంబరాలు నిర్వహిస్తుంటారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యి చివరికి సద్దుల బతుకమ్మ అంటే పెద్ద బతుకమ్మతో ఉత్సవాలు పూర్తవుతాయి. అలిగిన బతుకమ్మ రోజు మినహా అన్ని రోజులు వైవిధ్యమైన నైవేద్యాలు సమర్పిస్తారు. వివిధ రకాల రంగురంగుల పూలను ప్లేట్లలో గోపురం ఆకారంలో బతుకమ్మ పేర్చడానికి అవసరమైన పూల కోసం మహిళలు, పిల్లలు పొలాలు, చెట్లు, గట్లు తిరుగుతూ సేకరిస్తారు. తీరొక్క పూలన్నీ కోసి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఇందులో ఎక్కువగా తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీత జడలు ఎక్కువగా ఉంటాయి. బతుకమ్మ కోసం ముందు రోజుగానే పూలు తెచ్చి నీళ్లు చల్లి ఉంచుతారు. పూలు నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అని అన్నారు. మరికొంతమంది ఏమంటారంటే, పితృపక్ష అమావాస్య రోజు చాలామంది తమ పెద్దలకు, పూర్వీకులకు తలుచుకుంటూ తర్పణాలు ఇస్తుంటారు. ఆ రోజు బతుకమ్మ తయారు చేస్తారు కాబట్టి ఎంగిలి పడటం అంటారని చెప్పారు. ఈ మహాలయ పితృపక్ష అమావాస్యను తెలంగాణ ప్రజలు పితృపక్ష అమావాస్య లేదా పితృ అమావాస్య లేదా పెత్తరమాస అని కూడా పిలుస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.